అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తెలంగాణలో పూర్తి సన్నద్ధతతో ఉన్నాము, ఎటువంటి కేసులు నమోదు కాలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు ఒక పోస్ట్ చేశారు. తన స్నేహితులకు వైరస్ సోకింది, తన స్నేహితులు ఒక రకమైన వైరస్తో బాధపడుతూ ఉన్నారు, నిమోనియా లాంటి లక్షణాలతో, కరోనా లాంటి లక్షణాలతో బాధపడుతూ ఉన్నారు అంటూ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు బెంగళూరులో 2 చిన్నారులకు 3 నెలలు 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయి, ఈ వైరస్ సోకిందే అంటూ వైద్యులు నిర్ధారించడంతో ఇప్పుడు జనాల్లో భయం మొదలైంది. ఈ వ్యాధి వేగంగానే వ్యాపిస్తోంది అంటూ జనాల్లో భయం మొదలైంది. దీంతో లాక్డౌన్ దిశగా పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి అంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్ సోకింది, పాజిటివ్గా నిర్ధారణ అయింది. 3 నెలలు 8 నెలల చిన్నారులకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. సోకింది హెచ్ఎంపీవీ వైరస్ అని ధృవీకరించింది ఐసీఎంఆర్. పిల్లలు దేశం దాటిన హిస్టరీ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దేశం దాటిన హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారులకు ఈ వైరస్ ఎలా సోకింది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇది సాధారణ ఫ్లూతో పాటు శీతాకాలంలో వచ్చే ఇతర వ్యాధి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి అంటూ చైనా చెప్తోంది. చైనాలో సంభవిస్తున్న వ్యాధులకు కూడా ఇది ప్రాణాంతక వ్యాధి కాదు అని చెప్తున్నప్పటికీ పరిణామాలు చూస్తూ ఉంటే ఇది ప్రాణాంతక వ్యాధేమోననే భయాన్ని మాత్రం జనం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం చాలా అప్రమత్తతతో ఉన్నాము, కానీ మీరు మాత్రం స్వీయ రక్షణ చర్యలు పాటించండి అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఇది ప్రాణాంతకంగా మారకుండా ఉండాలి అంటే స్వీయ రక్షణ చర్యలు చాలా అవసరం. కరోనా సమయంలో ఎటువంటి స్వీయ రక్షణ చర్యలు అయితే చేపట్టామో ఇప్పుడు అలాంటి స్వీయ రక్షణ చర్యలు అవసరం. నిజానికి కరోనా సమయంలో మొదట్లో ఏం కాదులే అని స్వీయ రక్షణ చర్యల విషయంలో కొంత నిర్లిప్తత చూపించాము. దాని పర్యవసానం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో మనం చూసాం. అయినప్పటికీ భారతదేశంలో ప్రభుత్వాలు అప్పట్లో కరోనా వైరస్ను కట్టుదిట్టం చేయడానికి వేగంగానే స్పందించాయి. తర్వాత కాలంలో ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ప్రజలు ముందు నుంచే స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి. ఎవరికి కరచాలనాలు, షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు. వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. అనవసరంగా బయట తిరగొద్దు. ఒకవేళ బయట తిరిగినా బయట ఉన్న వస్తువులను ఏది తాకొద్దు. ఒకవేళ అలా తాకితే మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ చేతులను ముక్కుకు, నోటికి, కంటికి దగ్గరగా ఎక్కువసార్లు తీసుకుని వెళ్ళొద్దు. ఒకవేళ కంటి దగ్గరకు తీసుకువెళ్ళాలి అనుకుంటే చేతులను బాగా రబ్ చేసిన తర్వాత కంటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అలాగే కర్చీఫ్ను ఎక్కువగా వాడుతూ ఉండండి. తుమ్ములు లేదా దగ్గు లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటే మీరు కర్చీఫ్ను వాడండి. టిష్యూ పేపర్స్ దగ్గర ఉంచుకోండి. వీలైతే మాస్కులను పెట్టుకునే బయటకు వెళ్ళండి. మళ్ళీ మాస్కులను పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. అసలే శీతాకాలం, ఇప్పటికే వ్యాధి లక్షణాలు ఇద్దరిలో కనిపించాయి. దీంతో ఏం జరుగుతుందోననే భయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. అయితే బెంగళూరులో 2 చిన్నారులకు వైరస్ ఎలా సోకింది అనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు. ఐసీఎంఆర్ దీనిపైన విచారణ చేస్తోంది. ఎలా సోకింది అనే విషయంపై ఐసీఎంఆర్ పరిశోధిస్తోంది. భారత్లో కొత్త వైరస్ ఎంట్రీతో భయాందోళనలో ప్రజలున్నారు. మరోసారి లాక్డౌన్ విధిస్తారా ఏంటి అనే భయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి గోపి ఉన్నారు ఢిల్లీ నుంచి సమాచారం అందించడానికి. గోపి, ఇప్పటికే భారతదేశంలో ఈ వ్యాధి లక్షణాలు లేవు అని చెప్తూ వచ్చారు, కానీ బెంగళూరులో మాత్రం 2 చిన్నారులకు, అది కూడా విదేశాలకు వెళ్ళిన హిస్టరీ లేని చిన్నారులకి వ్యాధి సోకడంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమీక్షిస్తోంది? ఇప్పటికే ఐసీఎంఆర్ దీనిపైన పరిశోధిస్తున్నామని చెప్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమీక్షిస్తోంది? చైనాలో విజృంభిస్తున్న ఈ వైరస్ తాలూకు లక్షణాలు ప్రస్తుతం భారత్ లో లేవు అనేది కూడా నిన్నటి వరకు భారత ప్రభుత్వం ఐసీఎంఆర్ కూడా నిర్ధారిస్తూ వచ్చింది. అయితే ఈ రోజు ఒక కేసు 8 నెలల బాబుకి ఈ యొక్క వైరస్ సోకినట్టుగా మొదట వైద్యులు నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళని ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అతన్ని ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది. ఒక ప్రత్యేకమైన వార్డులో కూడా అబ్బాయికి కొంత శిక్షణ ఇస్తున్నట్టుగా కూడా చెప్పారు. అయితే జనవరి 3వ తేదీన కూడా అదే ఆసుపత్రిలో మరొక కేసు నమోదవడం, దానికి సంబంధించి వైద్యులు ఐసీఎంఆర్ కు కానీ ఇతర గైడ్ లైన్స్ లకు కానీ ఎక్కడ కూడా వైద్యులు వాటికి సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలు కూడా అందియలేదు. అయితే ఈ రోజు గత కొద్ది రోజులుగా చైనాలో ఆసుపత్రులన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో WHO కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ ఫ్లూ లక్షణాలు, అదే విధంగా కొంత తీవ్రమైన జ్వరం ఉంటుంది, విపరీతంగా దగ్గు ఉంటుంది. ఇటువంటి లక్షణాలతోటి ఎవరైనా బాధపడితే వాళ్ళను ఖచ్చితంగా ఈ యొక్క
వైరస్ కి సంబంధించిన లక్షణాలు ఉన్నట్టుగా కూడా గుర్తించాలి, వాళ్ళను సపరేట్ వార్డ్ లో పెట్టి వాళ్ళకు వైద్యం అందించాలనేది కూడా WHO చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం 2 కేసులతోటి బెంగళూరులో 2 కేసులు నమోదవడం జరిగింది. మరి ఇది ఒక అంటువ్యాధిగా అయితే గతంలోనే WHO కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో మరొక మారు భారత్ లో లాక్డౌన్ విధిస్తారా అన్న భయాందోళనలు అయితే ప్రజల్లో అంటే బెంగళూరు కేసులను కేంద్రం ఏ విధంగా సమీక్షిస్తోంది? ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది, ప్రజలకు సూచించింది స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి అని. అయితే ఇక్కడ 8 నెలల బాబుకు 3 నెలల పాపకు పైగా వాళ్ళకి ఎటువంటి ఫారెన్ వెళ్ళిన హిస్టరీ కూడా లేదు, ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేని వాళ్ళకి వ్యాధి సోకడంపై ఖచ్చితంగా ఈ 2 కేసులను అయితే ప్రత్యేకంగా కొంత దృష్టి అయితే సారించిన పరిస్థితి ఉంది. ICMR కూడా ఇదే అంశాన్ని కొంత వాళ్ళ అధికారిక లేఖలో కూడా పేర్కోవడం జరిగింది. ICMR ఈ 2 కేసులను కూడా పరిశీలిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి కుటుంబ సభ్యులను కలిశారా, లేదా విదేశాలకు వెళ్లి వచ్చిన వారిని వీళ్ళేమన్నా కలిశారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ICMR ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 2 కేసులను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పటికీ భారతదేశంలో ఇంకా కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు అన్ని రాష్ట్రాలకు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. అదే సమయంలో ఈ వ్యాధి ఎంత ప్రాణాంతకము అనే విషయంపై వైద్యుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం తీసుకుంటూ ఉన్నారు? నిజానికి ఎందుకు అంటే కరోనాను చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి లక్షణాలు ఎవరిలో కనిపించినా ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిల్లల్లో లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా విదేశాల నుంచి ఫారెన్ ట్రావెలింగ్ హిస్టరీ ఉన్నా లేదంటే ఇక్కడే ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు లక్షణాలు కనిపిస్తే వాళ్ళు ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ప్యానిక్ గురి కావాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలన్న దాని గురించి ఏమన్నా మార్గదర్శకాలు జారీ చేస్తున్నారా? అయితే రోజు చైనాలో ఈ యొక్క వైరస్ కి సంబంధించి విజృంభణ అయితే ఉన్న నేపథ్యంలో WHO కూడా అక్కడ కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ మరణాలు ఏవైనా సంభవించాయా, ఒక విపరీతమైన దగ్గు అన్న దానిపైన శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా తలెత్తుతాయా, అదేవిధంగా ఎక్కువగా పొడి దగ్గు వచ్చి గొంతంతా ఎండిపోయి తద్వారా ఇంకా ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న దానిపైన చైనాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల పైన WHO కొంత ఆరా తీస్తుంది.